హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము అన్నమయ్య జిల్లా గాలిగూడ మండలంలో ఉండే గెన్నెమూడు అనే ప్రదేశానికి వెళ్తున్నాం. ఇది రాయచోటి రూట్ అండ్ కది రూట్లో మధ్యలో మనకు కనిపిస్తుంది. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇది ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన టెంపుల్. ఇది ఎవరైతే అనుకుంటారో అనుకున్న కోరికలు ఖచ్చితంగా సిద్ధిస్తాయి, నెరవేరుతాయి. దయచేసి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని వీక్షించండి. ఇక్కడ మనం వెళ్ళగలే ముఖద్వారం. ఇక్కడ నుంచి లోపలికి వెళితే ఆ లోపల కనీసం ఒక 2 కిలోమీటర్స్ లోపల ఉంటుంది. ఇక్కడ మనకు రోడ్డు సీసీ రోడ్డు ఉంటుంది. బండ్లు, వెహికల్స్, 4 వీలర్స్, 2 వీలర్స్ మనకి ఏదైనా వెళ్ళచ్చు. ఇక్కడ చుట్టుపక్కల చూడడానికి ఎంతో విశాలమైన వాతావరణం ఉంటుంది. అందులో పచ్చని చెట్లు కావచ్చు, పచ్చని వాతావరణం, విశాలమైన వాతావరణం, చాలా ప్రకృతి చాలా అందంగా మనకు కనిపిస్తుంది. మనకు మెయిన్ రోడ్ నుంచి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. ఆ 2 కిలోమీటర్స్ మనం వెళ్ళగలిగితే అక్కడ లోపల ఎంతో చూడవలసిన ప్రదేశాలు చాలా ఉన్నాయి. మనం కొన్ని గుళ్ళ దగ్గరికి వెళితే అక్కడ ఏ గుడికి అయితే మనం వెళ్తామో శివాలయం అయితే శివుడు ఉండొచ్చు, ఇప్పుడు ఆంజనేయ స్వామి అయితే ఆంజనేయ స్వామి ఉండొచ్చు. కానీ ఇక్కడ ఎంతోమంది దేవతలు కొలువై ఉన్నారనమాట. ఈ గండెమడుగులో అనేక విషయాలు కూడా దాగి ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ఈరోజు మనం ఓన్లీ టెంపుల్ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ఓన్లీ టెంపుల్ గురించి మాత్రమే మాట్లాడదాం. ఇక్కడ వచ్చేసి ముఖ్యంగా ఈ రోడ్డు నుంచి కొంచెం లోపలికి వెళితే మనకు గుడి కనిపిస్తుంది. చూడండి గుడి ఎంత బాగుందో, ఎంతో పురాతనమైన గుడి ఇది. ఆ గుడి నుంచి లోపలికి వెళ్తే మనకు అమ్మవారు కనిపిస్తుంది. ఇక్కడ నీళ్ళలో స్నానాలు చేయొచ్చు, మరియు కాళ్ళు చేతులు కడుక్కొని లోపల మన శివుని దర్శనం చేసుకోవచ్చు. ముఖ్యంగా ఇక్కడ ఈ పాతలో దిగేటప్పుడు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. చిన్నపిల్లలైతే మరీ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే లోపల చాలా లోతున్న ప్రదేశం ఉంది కాబట్టి జాగ్రత్తగా స్నానాలు కానీ ఇంకా ఎవరైనా మగాలు కడుక్కోవాలంటే హ్యాపీగా కడుక్కోవచ్చు. ఇక్కడ అయిన తర్వాత మనకు ముఖ్యంగా ఇక్కడ అమ్మవారి దర్శనము పక్కనే, అంటే కోనేటి పక్కనే మనకు అమ్మవారి దర్శనము చేసుకోవచ్చు. ఈ అమ్మవారు కూడా బిడ్డలు లేని వాళ్ళకి బిడ్డలు ప్రసాదిస్తుంది. తర్వాత అక్కడ ఎవరైతే ఏ కోరికలు ఏవైతే కోరుకుంటారో ఆ కోరికలన్నీ కూడా ఖచ్చితంగా సిద్ధిస్తాయి. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఫస్ట్ అమ్మవారిని దర్శించుకున్నాం. ఈ అమ్మవారు చాలా మహిమగల అమ్మవారు అన్నమాట. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా అమ్మవారిని దర్శించుకోండి. మనం అమ్మవారి దర్శనం అయిపోతే పక్కనే పెద్ద కోనేరు ఉంటుంది. అక్కడ హెచ్చరిక బోర్డు కూడా ఉంటుంది. ఎందుకంటే పిల్లలు కానీ ఎవరే కానీ నదిలోకి దిగకూడదనే ఉద్దేశంతోనే. తర్వాత ఇక్కడ ఈ చెట్టుకి చాలామంది తాళ్ళు కట్టారు కదా, అది ఓన్లీ వాళ్ళకి ఎవరైనా సంతానం లేకపోతే అక్కడ సంతానం కూడా కలిగే అవకాశాలు చాలా ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలనుకుంటున్నారు. తర్వాత అక్కడ నుంచి కొంచెం పైకి ఎక్కగలిగితే మనం ఇక్కడ మనకు మహాశివుడు ఓం నమః శివాయ హర హర మహాదేవ శంభో శంకర మనకు పరమేశ్వరుడు దర్శనమిస్తాడు. ఫస్ట్ గజస్తంభంలో ఉండే విఘ్నేశ్వరుడు మనకు ఫస్ట్ దర్శనమిస్తాడు. తర్వాత లోపల శ్రీ పరమేశ్వరుడు స్వామి దర్శనమిస్తాడు. అందులో మనకు ప్రతి ఒక్కరూ కూడా చూడవలసిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ రౌండ్ అంటే ఒక చుట్టూ తిరుగుతానే మనకు ఏం కనిపిస్తుంది అంటే లెఫ్ట్ సైడ్లో ఈ ఆంజనేయ స్వామి విగ్రహం కనపడుతుంది. ఆ ఆంజనేయ స్వామి కూడా ఎన్నో సంవత్సరాల నుంచి పురాతనమైన విగ్రహం. అది అందరూ దర్శనం చేసుకోండి. అక్కడ దాటుకుని వెళ్తే ఆ గుడి దాటుకుని ఇక్కడ అక్కయ్య గారు కనిపిస్తారు. ఈ అక్కయ్య గారు కూడా చాలా మహిమగల అక్కయ్య గారు ఉన్నారు. దయచేసి అందరూ దర్శనం చేసుకోండి. తర్వాత ఇక్కడ మనకు ఎంతో మహిమగల శక్తులు అనేవి ఈ గెన్నెమడుగులో ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోలను చూడాలని కోరుకుంటున్నాను. చూసి ప్రతి ఒక్క స్వామిని దర్శించుకోవాలనుకుంటున్నాను. మీకు ఒకవేళ టైం ఉంటే ఇది మాత్రం కంపల్సరీగా మిస్ కాకుండా ప్రతి ఒక్కరూ వచ్చి ఈ స్వామిని ఆశీస్సులు కావాలని కోరుకోవాలనుకుంటున్నాను. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ కూడా
ఈ గుడిని సందర్శించండి. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు నవగ్రహాలు కనిపిస్తాయి. ఈ నవగ్రహాలలో కూడా మనకు 12 ఉంటాయి కాబట్టి 12 నవగ్రహాలు ఇక్కడ మనం చూడొచ్చు. తర్వాత మనము గజస్తంభం దగ్గరికి వెళ్తే అక్కడ స్వామి లోపల మనకు దర్శనమిస్తాడు. దర్శనానికి మనం లోపలికి వెళ్ళగలిగితే మనకు స్వామి లింగ రూపంలో దాల్చి ఉన్న ఈశ్వరుడు మనకు కంపల్సరీగా దర్శనమిచ్చి మంచి ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఇక్కడ పాప నేను లోపలికి వెళ్ళినప్పుడు చాలా మంచిగా అనిపించింది, అంటే చాలా మనశ్శాంతిగా అనిపించింది నాకు. వెళ్తానే ఎంతో విశిష్టమైన ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర. ఆ ఈశ్వరుడు అనేవాడు మాకు, పరమేశ్వరుడు అనేవాడు మాకు దర్శనం ఇవ్వడం జరిగింది. చూడండి అందరూ ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, హర హర మహాదేవ శంభో శంకర, పార్వతీ పదే నమః, హర హర మహాదేవ శంభో శంకర. ఇక్కడ ఆ శివుడు మనకు ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ ఇక్కడ ఈ శివలింగం అనేది దర్శనం కాదు. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఈ శివుని దర్శించుకోండి. మీ మనసులోటి కోరికలు అనేవి నెరవేరుతాయి. హర హర మహాదేవ శంభో శంకర, శ్రీ పార్వతీపతే నమః. ఓం నమ శివాయ.